మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తూ ఉండడంతో సమీపంలోని ఇళ్లు మునిగిపోయాయి. బాధితులు ఆహాకారాలు చేస్తూ బయటకొచ్చారు. ఇక మూసీ ఉధృతికి నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్ఘట్ సమీపంలోని మూసానగర్లోని 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి. చేతికి అందిన వస్తువులను పట్టుకుని కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డు మీదకొచ్చారు. తమ సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక చాదర్ఘట్ సమీపంలోని వినాయక వీధి, రసూల్పురా ప్రాంతాల్లోంచి 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక వీరిలో చాదర్ఘట్ శివాజీ బ్రిడ్జ్ కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో ఉన్న 55 మందిని ఇక గోడేకి కబర్ ప్రాంతంలోకి కమ్యూనిటీ కేంద్రానికి తరలించారు. ఇక చాదర్ఘట్ కాజ్వే పై నుంచి నీరు వెళ్తూ ఉండడంతో ఇక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాజ్వేను ఏ క్షణమైనా మూసివేసే అవకాశం ఉంది. అలాగే ముషారాంబాగ్ వంతెనపై నుంచి 4 అడుగుల మేర వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇక గోల్నాక మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. గండిపేటపై ప్రొద్దుటూరు, చినమంగళవారం వంతెనను కూడా మూసివేశారు. అలాగే బాపుఘాట్ దగ్గర మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదలడంతో హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మహా ఉగ్రరూపం దాల్చింది. చాదర్ఘట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర, ముషారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ఇక ఎంజీబీఎస్ లోకి వెళ్లే 2 బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వద్ద వరద బస్టాండ్లోకి చేరింది. ఇక వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్, అలాగే హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితిని స్వయంగా అర్ధరాత్రి సమీక్షించారు. ఇక మూసీ అంతకంతకు పెరగడంతో పరివాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఇక గురువారం రాత్రి నిన్నటి వరకు అలాగే ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో 13,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి 8 గంటల తర్వాత 35,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో మూసీ పొడవునా భయాందోళన నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. ఇక ముషారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద పురోగతిలో ఉన్న వంతెనపై నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. నదికి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు 100 మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక మూసానగర్, శంకర్ నగర్ బస్తీల్లోంచి పలు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ 2 వంతెనలపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దాని ప్రభావంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మధు, హైదరాబాద్ నగరంలో మూసీ చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మనం ఇప్పుడు ముసారాంబాగ్, అదేవిధంగా ఇటు చాదర్ఘాట్ వైపు ఉండేటువంటి బ్రిడ్జి పైన ఉన్నాం. ముసారాంబాగ్ బ్రిడ్జి, అదేవిధంగా చాదర్ఘాట్ బ్రిడ్జిని రెండింటిని కూడా క్లోజ్ చేశారు. చూస్తున్నాం ఎంత వరద పారుతుందనేది పరిస్థితులను మనం చూడొచ్చు. తీవ్రంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి ఇక్కడ ఉండేటువంటి నేపథ్యంలో. అక్కడ ఉండేటువంటి పైన ఇక్కడ వైపు లోతట్టు ఇళ్లను మొత్తం కూడా ఖాళీ చేయించారు. మూసానగర్, అదేవిధంగా శంకర్ నగర్, ఈ ప్రాంతాల్లో రసూల్పురా, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేయించి బయటికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ కొద్ది మంది ఉన్నారు. అధికారులందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే సికింద్రాబాద్ ఇటు చూస్తే అటు సికింద్రాబాద్ జోనల్, అదేవిధంగా ఇటు చార్మినార్ జోనల్కు సంబంధించినటువంటి కమిషనర్లు ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్, అదేవిధంగా జోనల్ కమిషనర్ ఉదయం నుంచి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంకా కొద్ది మంది లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు అవసరమైనటువంటి చర్యలు, వాళ్ళని బయటికి తీసుకురావడానికి, అదేవిధంగా పునరావాసానికి సంబంధించినటువంటి అంశాల్లో వివిధ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు రాత్రి నుంచి కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని పునరావాసానికి పంపారు? వాళ్ళకు ఫుడ్, అదేవిధంగా తాగునీరు, ఇతర అంశాలు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మన శ్రీనివాస్ అర్జెంట్ పంపించేయి డ్రోను ఇక్కడికి. నువ్వు కూడా వచ్చేయి ఎంబడ. ఓకే.
ఇమీడియట్గా వచ్చేసి చూస్తున్నాం డ్రోన్ అవన్నీ తెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు సార్. ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు? ఇంకా ఎవరైనా లోపల సైడ్ ఉన్నారా? ఇప్పుడు కూడా మనకు సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ప్లేసెస్లో పైన స్లాబ్ పైన ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. బట్ ఒక బిల్డింగ్ లోపల ఓన్లీ ఒకటే ఫ్లోర్ ఉంది, దానిపైన 4 ఉన్నారు. వాళ్ళు నేను రాత్రి నుంచి కూడా మన వాళ్ళు అన్ని టీమ్స్ అలర్ట్ చేసినప్పటికీ హైడ్రా టీమ్స్ కానీ పోలీస్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఎంతమంది చెప్పినప్పటికీ వాళ్ళు రాలేదు. బట్ ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు దే ఆర్ రెడీ. మనం వాళ్ళతో మాట్లాడినాము, వాళ్ళు నొప్పించినాము. మనం సెక్యూరిటీగా బోట్స్ అవి తెప్పించడానికి ట్రై చేస్తున్నాము. మన కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ సార్తో మాట్లాడాము, రంగనాథ్ సార్తో మాట్లాడాము, లోకల్ పోలీసులు అందరితో మాట్లాడాము. ఇప్పుడే మనకు బోట్ కూడా వచ్చింది, చూస్తున్నాము. ఫ్లో పోగలుగుతామని అనుకుంటే వాళ్ళను ఆల్రెడీ సైకాలజికల్ కూడా వాళ్ళతో మాట్లాడి చెప్పినాం, సేఫ్గా తీసుకొస్తానికి వాళ్ళు విల్లింగ్ ఉన్నారు, రెడీగా రావడానికి. సో వాళ్ళకి ఫుడ్ కూడా లేదు కాబట్టి మనము డ్రోన్ ద్వారా ఏమన్నా టెంపరీగా వాళ్ళకి ఏమన్నా ఫుడ్ పంపించడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అనేది కూడా పరిశీలిస్తున్నాం. 2-3 మాట్లాడి డ్రోన్స్ కూడా వస్తున్నాయి. సో ఫస్ట్ వాళ్ళకి ఏదన్నా ఆహార పదార్థాలు పంపించి తర్వాత దాన్ని వాళ్ళని ఎట్లా లిఫ్ట్ చేయాలనేది పై అధికారుల సూచన మేరకు ప్లాన్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా ఈ భాగం అంతా కూడా ఈ మలక్పేట్ కానీ అదేవిధంగా పై భాగంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? చార్మినార్ జోన్కు సంబంధించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఎన్ని ప్రాంతాల్లో పబ్లిక్ను బయటకు తీసుకొచ్చారు? అక్కడ ఏర్పాట్లు ఎట్లా చేశారు? గత సాయంత్రం నుంచి కూడా మనకు దాదాపు 35,000 క్యూసెక్ల వాటర్ అంటే వికారాబాద్ ప్రాంతాల్లో పడ్డ వర్షంతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి వస్తున్న ఫ్లో వల్ల దాదాపుగా ఇది గత 6-7 ఏళ్ల తర్వాత ఇదే హైయెస్ట్ అని ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం నిన్న సాయంత్రం నుంచే లోకల్ పోలీసు డీసీపీస్ హైడ్రా మన కమిషనర్ జిహెచ్ఎంసీ వారి ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు మన టీమ్స్ అన్ని అలర్ట్గా ఉన్నాయి. చాలామందిని దాదాపు 1080 మందిని 6 రిహాబిలిటేషన్ సెంటర్స్కి రాత్రి షిఫ్ట్ చేయడం జరిగింది. గత రాత్రి 2 గంటలకు కూడా ఇక్కడే ఒక ఇంట్లో ఉన్న 11 మందిని కూడా జేసీబీస్ బోట్స్ పెట్టి మనము అందరి సహకారంతో బయటకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే మన ఫస్ట్ ప్రయారిటీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి, ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలనేది మనం మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వాళ్ళు పై అధికారుల సూచనలను వాళ్ళతో కూడా మనం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సార్ వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారం మనం వీలైనంత వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరినీ సేఫ్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. మీరు ఇప్పటి వరకు జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనం చూస్తే వికారాబాద్కు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు వరద ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎంతవరకు ఈ వరద పరిస్థితి ఇదే విధంగా ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? సో రెడ్ అలర్ట్ ప్రకటించారు కానీ బట్ ఇప్పుడు నేను ఎండి జలమండలితో కూడా మాట్లాడడం జరిగింది. మార్నింగ్ నుంచి అక్కడైతే రెయిన్ లేదు, జస్ట్ ఒక 1 సెంటీమీటర్ వర్షం పడిందని అన్నారు. సో ప్రస్తుతం అయితే యాజ్ ఆఫ్ నౌ అక్కడ పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చూసి ఏమాత్రం ఫర్దర్గా రెయిన్ లేకుంటే ఇంకా మనకు ఫ్లో తగ్గే అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు కానీ ఇట్లనే రాత్రి వరకు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందరినీ అలర్ట్ చేస్తాం. మాకు ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యే బలాల గారు కానీ రాత్రి నుంచి కూడా ఉండి అందరినీ బాగా రిస్క్ చేయడము, అన్ని మనకు వాళ్ళకి ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ మేము అందరం అరేంజ్ చేయడం జరిగింది. స్థానికులు కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. అయితే మూసీలో వరద ఇదే విధంగా పారుతున్నటువంటి నేపథ్యంలో అది కొంచెం ఎక్కువ అయితే చిన్న ఇళ్ళు ఉన్నాయి, కొన్ని స్లాబ్లు అంటే కేవలం గోడలు నిర్మించుకొని ఉన్నాయి. అలాంటి వారికి ఇబ్బంది లేకుండా వాళ్ళని మొత్తం బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కానీ లేదంటే ఆ ఇళ్ల పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? సో ఇది తగ్గిన తర్వాత మళ్ళీ మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే ఎంఆర్డీసీఎల్ ఎండీ గారు, వాటర్ బోర్డు ఎండీ గారు అందరితో మాట్లాడి ఫర్దర్గా తర్వాత లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్తో కూడా అందరితో చర్చించి ఫ్యూచర్లో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఒక ప్లాన్ అవసరమైతే మన అధికారులతోటి ప్రభుత్వంతో కూడా వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం ఇక్కడ క్షేత్రస్థాయిలో రాత్రి నుంచి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా హైడ్రా డిఆర్ఎఫ్ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఈ ఇళ్ళన్నీ కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి. కొన్ని ఇళ్ళు అయితే దాదాపు ఒక ఫ్లోర్ మొత్తం నీళ్ళు వచ్చాయి. దాంతో అందరినీ కూడా రెస్క్యూ చేశాం. అయితే ఒక ఇంట్లో మాత్రం ఒక 4 ఉన్నారు. వాళ్ళు రాత్రి బయటికి రాలేదు, కానీ ఇప్పుడు రావడానికి విల్లింగ్గా ఉన్నారు. వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళకు డ్రోన్ ద్వారా ఆహారాన్ని పంపించేందుకు కూడా మేము ప్లాన్ చేస్తున్నామని జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతమే కాకుండా ఇక్కడ దాదాపు 6 ప్రాంతాల్లో దాదాపు 1000-1500 మందిని అంతా కూడా రెస్క్యూ చేసి అక్కడ ఉంచడం జరిగింది. మనం చూస్తే ఏదైతే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయో అలాంటి వాటి దగ్గర కింద ఉండేటువంటి వాళ్ళు పైనకి వెళ్ళి అక్కడనే ఉన్నారు. వాళ్ళకు కూడా అవసరమైనటువంటి ఫుడ్ కానీ అదే తాగునీరు కానీ పంపించే ఏర్పాట్లు అయితే జిహెచ్ఎంసీ చేస్తుంది. ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు వాళ్ళంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎవరినైతే
రెస్క్యూ చేశారో వాళ్ళకు పునరావాస కేంద్రాల్లో మాత్రం అన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు వైపులా అటు రోడ్లకు మనం చూస్తే భారీగా వచ్చేటువంటి వరద కారణంగా అటు చాదర్ఘాట్ వైపు నుంచి ఇటు మలక్పేట వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా రూట్ మళ్లించడం జరిగింది. అదేవిధంగా ముసారాంబాగ్ ప్రాంతంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. జియాగూడ రోడ్లో కూడా మూసి లోపల నుంచి ప్రవహించేటువంటి నదికి సంబంధించి అక్కడ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించినటువంటి కారణంగా ఆయా ప్రాంతాల్లో అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇంకా ఈ వరద కొనసాగేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ బోర్డు అదేవిధంగా జిహెచ్ఎంసీ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయం చేసుకుంటూ గేట్లు ఎన్ని ఎత్తుతున్నారు, మళ్ళీ ఏమైనా వరద పెరిగేటువంటి అవకాశం ఉందా, ఎప్పుడు తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలపైన అయితే జిహెచ్ఎంసీ అదేవిధంగా ఉన్నతాధికారులు స్పెషల్గా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. మనం చూస్తే ప్రధానంగా ఈ ముసారాంబాగ్ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఇళ్లలో వరద అదేవిధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రామ్. రైట్.